భారత్ వ్యతిరేకత విధానాలకు అవలంబిస్తూ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు వైఖరిపైన స్వదేశంలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయన తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలు దెబ్బతిన్న వేళ ఆయన మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. నరేంద్ర మోడీ మూడవసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు విదేశీ నేతలు కూడా హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయూజ్ కూడా ఉన్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో విజయం సాధించిన ముయూజ్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో అంటిముట్టనట్టుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఆదివారం ఉదయం భారత్ చేరుకున్నారు ఆయన. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయనకు సాదర స్వాగతం కూడా లభించింది. మోడీ ప్రమాణ స్వీకారానికి భారత్ ఆహ్వానాన్ని మయూజ్ స్వీకరించినట్టుగా అక్కడి మీడియాలో ప్రచారం కూడా జరిగింది. భారత పర్యటన పైన మాల్దీవుల అధ్యక్ష భవనం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మోడీ అభినందిస్తూ ఎక్స్ వేదికగా బుధవారం మయూజ్ పోస్ట్ పెట్టారు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. స్థిరత్వాన్ని దృష్టితో ఉంచుకొని ఇరు దేశాలకు కూడా ప్రయోజనం కలిగించేలానే కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిపారు. ముయూజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్కు తొలి అధికారిక పర్యటన ఇదే. గత ఏడాది నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన ముయూజ్ చైనా అనుకూల విధానాలకు అవలంబిస్తున్నారు. వాస్తవానికి భారత్ వ్యతిరేక నినాదంతోనే ఆయన ఎన్నికల్లో గెలిచారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మే 10 నాటికి మొత్తం 88 మంది ఆర్మీ సిబ్బంది అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు మాల్దీవుల పరిశ్రమలు నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపే మయూజ్ మొగ్గు చూపుతున్నారు.